సరిపాయం నీకే తెల్లే సరిపాయం నీకే తెల్లే ఓ తెల్లవ్వా మన వనాల పాలన పెంచి తెల్లడా మరి 6 నెలలు అన్నలు ఎత్తుకోలేదు తెల్లని ఎత్తుకుంటే తెల్లని నీకు ఎత్తుకోని సాటి కత్తుకుంటే తెల్లే తెల్లే నేను తల్లి నానుకోని నా సాటి దొరుకుతున్నావా పెట్టి సాదుకుంటా వల్ల ఏడుకున్న తిన్నోడు అందరు కదా రెడ్డి ఇంటికి పెద్దోడు అన్న పిరెడ్డి వేడిగైనా రామా నీలమ్మ ఇలా చూడు మన తల్లి పానం పోయింది మా నాన్న పానం పోయింది నా తల్లిదండ్రి పానం పోయింది ఇయ్యాల మొత్తం చూడు నా చెల్లెని మొత్తం చూడు అల్లారి మొత్తం రాదుకుందామమ్మా సరే కదా ఒక మాట నారా ఎత్తుకుంటా కదా ఒక మాట మీ తమ్మిన చేతికి మీ ఎవరు మీ పాప దానం చేసుకున్నాక తర్వాత మీ నువ్వు చెల్లెని ఎత్తుకో చెల్లె మీ తమ్మిడికి నేను చూసుకుంటా అబ్బగన్న పుట్టింది అయ్యగన్న పుట్టింది నా భర్త గన్న పుట్టిన నా భర్త ప్రాణం పోతే ఎట్లుంటా ఆయన నా గన్న పుట్టింది అనుకో నా ప్రాణం పోతున్నా పోయేమో అయినా ప్రాణాలు ఉండి ఇంట్లో ఉన్న మంది వల్ల వాళ్ళు చెప్తాంటే వేయని వదిలి ఏళ్ళకు నూనె మీద సాగుదప్పు మనిషి మానవుడు కోటి విత్తలేసిన కోటి కొరకు అన్నారు మనిషి మాట అక్కడి వాడు ఇక్కడ వాడు కాకూడదు ఇటు మనిషి మానవుడు తల్లి గారు పుట్టినాడు ఏంటే పట్టుకున్నాడు చచ్చిన్నాడు ఏంటే ముట్టవు దాని వాళ్ళు సత్యన పేరు కాగాలి సర్కారు రకం అది వండకుండా వగిన పోతాగవు సత్యన పేరు మాత్రం పెట్టుకుని వండకుంటుంటే పాసిపోతుంది అన్నప్పుడు ఏనాడు ఒకటి ఇంటికి పెద్ద కొడుకు ఒకటి చిన్న కొడుకు తన ఎదురు వాళ్ళు ఈ ఎండి పేరు ఎక్కడ పోతుంది పెట్టుకుని ఉలికిలగడ్డ జీవతి ఉలికిలగడ్డ జీవదర్పులు ఎప్పుడు వేసేళ్ళు మరి ఉల్లి ఉన్నది కొట్ట మీద కొట్టన్న తోడి అతను పెట్టి కాటం పెట్టి పెరిసిళ్ళు నేటి వారి కన్నా చూసినాడు మరి ఎనిమిదిసార్లు మరి సావుకాల ముందు ఏనాడు తిరిగాల ముందు మదిగాడ ముందు అన్నిటికాడ ముందు నువ్వే బిడ్డ మారిగపోతే అన్నప్పుడు నేను తప్పు పట్టుకొని బయట వెళ్ళి వస్తాను మారిగపోతే అన్నా బయట వెళ్ళి వస్తా ఉన్నాము ఇదేందిరో నన్ను చెమన్నంత మారి వాళ్ళు అంటారు అదేందిరో నన్ను చెమన్నంత మారి వాళ్ళు అంటారు మంచికి చెట్టాకు మా ఇంటికి వస్తారు మంచికి చెట్టాకు మా ఇంటికి వస్తారు ముదురుడు చచ్చిపోతే పొందుతోడు అంటారు అట్టిగడ్డ కొట్టుకట్టి పెనగట్టు అంటారు సౌదప్పు కొట్టుకుంటా ముద్దునాడు అంటారు అట్టుముట్టుడు అంటారు అట్టులు అంటారు అట్టుముట్టుడు అంటారు అట్టులు అంటారు అట్టుముట్టుడు అంటారు అట్టులు అంటారు అన్నం అడగపోతే కుండగలు అంటారు గిరెందిరో నన్ను చెమన్నంత మాది వాళ్ళు అంటారు గదెందిరో నన్ను చెమన్నంత మాది వాళ్ళు అంటారు 10,000 ఇంతమంది జీతం ముందుకుంటారు 10,000 ఇంతమంది జీతం ముందుకుంటారు బొమ్మడి చెప్పు ఇచ్చి కోస ముందుకుంటారు మాది భోజన కాదు కొట్టమైన మంది కొట్టాలతో ఏనాడు పెట్టి కాటం పెరిగిన పెరిసిళ్ళు భార్యభర్తలు మరణం అయితే ఇద్దరు ఒకటే కారణం అన్నారు ఒకటే పేడ అన్నారు అడ్డవారు గడ్డలు ఇప్పుడు 2 గడ్డలు తీసుకొచ్చి 10 గడ్డ కొట్టుకొచ్చి పేడ
శివాల కట్టిల్లు మరి శివాల లేకపోతే ఉన్నప్పుడు పెద్ద కొడుకు ఏమనుకున్నాడే మా అవ నాన్న కాలం అయిపోయింది ముండ సాగుదొద్దు ముత్తేద సాగుదామని అన్నాడు అవన్నీ కూతురెడ్డి తడి పెట్టాను చేయిల్లు కాలు కడిల్లు కాళ్ళ పొద్దు పెట్టిల్లు మరి మొగడి ముగ్గురు రూపాయలు పొట్టు పెట్టి కాడల వండ పెట్టిన వాళ్ళు మాయమ్మ కాడల వండ పెట్టి కానాడు గోవింద గోవింద అనుకుంటాడు తోడు శివల లేవుకోని అయ్యా గోవింద అన్నదేవి శివాల లేపినారా గోవింద అన్నదేవి శివాల లేపినారా నిన్ను పోయా నలుగురాయే 10 మంది 10 మంది చూడంగా పన్నెండు దాడినారా అయ్యా కొట్టమంత ఇల్లు కట్టి ఈ ఇల్లు బాగి లేదా అడవిలోని ఇల్లు నీ ఇల్లు కట్ట ఉన్నా అడిగెళ్ళి వాళ్ళైనా అడిగి వచ్చినారా అమ్మా దిప్పుడు గల్లము కడిగిన వలురాడే వచ్చినారు గోవింద అన్నదేవి శివాల దింపినారా ఎరు మీద ఉంగురం ఉంటే ఎగవాడి గుంజమట్టి అమ్మా కలు మీద బేడి ఉంటే కలవాడి గుంజినారా అయ్యా మన ఇంట్లో దొంగ పడితే ఒడుండు ఒడిపోవు దొంగలు దారి పై మీ సొమ్ములన్నీ ఇప్పుడు కదకదండి తలాబిళ్ళ బియ్యం తీసుడు 4 రేవుల 4 కిలో బియ్యం పోతుంది 4 రేవుల 4 రూపాయలు పెట్టిల్లు ఎనుకోళ్ళు ముందు ఎత్తుకున్న ముందు ఎనుకెత్తుకున్నామంటే పెద్దోడు అప్పిరెడ్డి తప్పుడు ఎత్తలేడు 10 మారు మంది తప్పుడు ఎత్తలేరు సింధోడు రథకలరెడ్డి నాయో చిన్నట బావ కట్టిండు అమ్మా మా నాన్న ఏమనుకున్నాడే సెల్లబుట్ట ముందు ఎత్తుకపోను కొడుకులు ఉండాలి ఎనక మాట చేసే బిడ్డ ఉండాలి అన్నారు ఇలా మా కాలం వెళ్తాను మా చెల్లె కన్నీరు మీద పడపోతే నాన్న పడకపోతే సచ్చిన సరిగా ముడుతుందో ముట్టదు అనుకోని తిన్నో రద్రగల రెడ్డి సేని ఎత్తుకోని చెట్టా చెడు చెప్పతే ఒకటి అయ్యా చెట్టా చెడు చెప్పతే ఒకటి చిన్నపిల్లకి అవస్థ కలికామని క్యావ కుదిలేసి కలిగి కళ్ళలో కన్నీళ్ళు తాగుతున్నాయి కార్య కన్నీరు వేసిండు రద్రగల రెడ్డి ఓ కన్నీరు తాగని తిరిగరిచ్చిండు ఓ కన్నీరు నాన్న తిరిగరిచ్చిండు ఇక నీ బిడ్డ ఏడ్చినట్టే అవ్వా అవన్నీ బిడ్డ ఏడ్చినట్టే ఎనుకోళ్ళు ముందెత్తుకొని ముందు ఎదుగెత్తుకొని ఆనాడు ఒలికిళ్ళ గడ్డ మరి ఈనాడు కాటాల గడ్డకైనా బయట నింపుతామా ఎత్తుకున్న రద్రగల రెడ్డిరా సిరిగల్లా భారతదేశం తెల్లేదో తెల్లే పటుకు బండలోను తెల్లేరా భగవంతుని కాబట్టి ఆపడి పుణ్యము ఆగు అన్న ఉన్న కాడ పిల్లలు ఎవడు పిల్లలు ఉన్న కాడ అన్నవి ఎవడు ఆయన ఆడోళ్ళకి ఆయన మూడోళ్ళకి ఆయన మూలకి ఆయన ఆడో దొరకని
మరి భార్య కొట్టు భర్త నేర్పిస్తారు భర్త కొట్టు భార్య నేర్పిస్తారు చెల్లెమ్మ తల్లి కొట్టు పిల్ల నేర్పిస్తారు పిల్ల కొట్టు తల్లి నేర్పిస్తాడు అందరికి కుదిరి తరాల రాజుడి వారి కళ ముందు వారి మనసు పద మానవం అంటే మట్టి అనుకుంటాడు మానవుతో ఆడుకుంటే బాగుంది కాబట్టి అని వాళ్ళు కాదు రాయము జనమతిలు వాళ్ళు అప్పుడు వెలిగదు కదా రాయము సేవాల తీసిరి కాదల వ్యక్తులు కదా రాయము అప్పటికైనా కాలేత కట్టుబులు వెళ్ళిపోతే పెడితే పిరిగడి మంది అన్నారు వచ్చిన మంది ఎడుతారు కట్టుబులు పెట్టి కాటం వేసిల్లు కాటం కదా అంటుకున్నది రాయమ్మా ఆత్మపానం మీద కూరలు ఏడ్చి ఏడ్చి నిలబడుతున్నా